మాతృభాషా శిరోమణి, భారత్ భాషా భూషణ్ శ్రీ డాక్టర్ తేకుమళ్ళ వెంకటప్పయ్య గారి అన్నమయ్య శృంగార నీరాజన 8వ చివరి భాగం. నవవిధ నాయికను గురించి చెప్తున్నారు. ఖండిత. కావ్యాలలో శృంగార రసానికి ఆలంబనగా నాయికా నాయకుడు నిలుస్తారు. నాయికా నాయకుల చక్షుస్ప్రీతి మనస్సంగమాల వల్ల కలిగే మనోవికారమే రూఢమై శృంగార రసంగా పరిణమిస్తుంది. నాయికా ప్రసక్తిలో ఆసక్తికరమైన విషయం అష్టవిధ శృంగార నాయికా వర్గీకరణం. ఇది నాయక తాత్కాలిక మనోధర్మ వర్గీకరణమే కానీ నాయికా ప్రకృతి వర్గీకరణంగా మనోధర్మ వర్గీకరణమే కానీ ప్రకృతి వర్గీకరణం. అంటే ఒకే నాయిక తత్కాల మనోధర్మాన్ని అనుసరించి ఈ అష్టవర్గాలలో ఏదో ఒక వర్గానికి చెంది ఉండటం సబబు. ఈ కోవలో ఖండిత ఒక నాయిక. ఈ ఖండిత నాయికను గురించి అన్నమయ్య ఏ విధంగా తెలియచేశాడు తెలుసుకునే ముందుగా ఖండిత నాయక లక్షణాలు తెలుసుకో. ఖండిత నాయికను నిత్వాన్యత్ర నిశా ప్రాతరాగతే ప్రణవల్లభే అన్యాసంభోగ చిహ్నై స్తు కుమితా ఖండితా మత అని విద్యానాథుడి యొక్క ప్రతాపరుద్రీయంలో నిర్వచనం ఉంది. అంటే రాత్రి అన్యకాంతతో గడి పొద్దున తత్సంభోగ చిహ్నాలతో వచ్చిన నాయకుడి కుపిత అయిన నాయిక ఖండిత అనర్థం. ప్రియుడు అన్యకాంతా సంగమం చేసి వచ్చాడు శంకించి కోపగించిన నాయికే ఖండిత. అన్యకాంతా సంగమం జరిగిందనేది అనుమానమే. ఈ నాయిక యొక్క రోష దైన్యాదులకు కారణం అనుమానం కనుక సాపరాధుడైన నాయకుడు దేహంలోని పరకాంతా సంగమ సంకేత పరిశీలించి చింత, విశ్వాసం, ఖేదం, సఖీ సంలాపం, గ్లాని, దైన్యం, అశ్రుపాదం, రోషం, భూషణ త్యాగం, రోదనాదులతో ఖండితా నాయిక తన అవస్థను అభినయించాలని భరతుడు తన నాట్యశాస్త్రంలో చెప్పాడు. రసార్ణవ సుధాకరంలో శ్లోకం ఖండితా నాయక యొక్క చేష్టలు ప్రభాతే ప్రాణేశం నవమదన ముద్రాంకితనం వధూర్దృష్ట్వా రోషాత్కిమపి కుటిలం జల్పతి ముహుర్తత్తే చిన్నం చింతాం ముహురపి పరిభ్రామ్యతి విధత్తే నిశ్వాసం ముహురపి చ బాష్పం విసృజతి. అంటే మళ్ళా ఒకసారి ప్రభాతే ప్రాణేశం నవమదన ముద్రాంకితనం వధూర్దృష్ట్వా రోషాత్కిమపి కుటిలం జల్పతి ముహుర్దత్తే చింతాం ముహురవి పరిభ్రామ్యతి విధత్తే నిశ్వాసం ముహురపి బాష్పం విసృజతి. ప్రభాతంలో ప్రాణేశుడి యొక్క నవమదన ముద్రాంకితమైన శరీరాన్ని చూసి రోషంతో మాటి ఏవో ఎత్తి పొడుపులు మాటలు అనడం, మరీ చింత వహిస్తూ నిలకడలేక చలించడం, నిశ్వాసాలు వదులుతూ ఉండడం, అన్నిటిని ధారగా ప్రవహింపజేయడం. ఈ విధంగా నాయకుడి ప్రవర్తన పట్ల కలిగే సంక్షోభం ఆమె చేష్టలలో వ్యక్తం కాదు. వ్యక్రోక్తి లేక వ్యాజస్థుతి గల ఒక శ్లోకం ఒకటి పుష్పబాణ విలాసంలో సత్యం తజ్జదతో తథా మమ మహాన్ రాగస్వదీయాది త్వం ప్రాప్తోసి
విభాత ఏవ సదన మాం ద్రష్టు కామో యతః రాగం కించ బిభర్షినాథ హృదయే కాశ్మీరపత్రోదితం నేత్రే జాగరజం లలాట ఫలకే లక్షారసాపాది సత్యం తజ్జదవోచధా మమ మహాన్ రాగస్పదీయాది త్వం ప్రాప్తోసి విభాతయేవ సదనం మాం ద్రష్టు కామో యతః రాగం కించ బిభర్షినాథ హృదయే కాశ్మీరపత్రోదితం నేత్రే జాగరజం లలాట ఫలకే లక్షారసాపాదితం. ఓ నాయకుడా, నాకు మనస్సులో మాత్రమే నీ మీద అనురాగము, మరి నీకో శరీరమంతటా రాగము. కనుక నీ ఎదలో కశ్మీర పత్ర రాగము, కళ్ళలో జాగరణ రాగము, నొసటిపై లాక్షారస రాగము. నాపై ఎంత మక్కువ, నాకతడు పందల కడనే వచ్చావని అన్యాపదేశంగా నాయకుడి రాత్రి రాలేదని దెప్పి పొడుస్తూ మాట్లాడటం. నువ్వు చెప్పినట్టు నీకు నాయందు గల రాగాతిశయం అధికమైతే అందులో అసత్యం లేదు. ఇక్కడ రాగం అంటే అనురాగం, ఎర్రదనం అని గ్రహి. నాకు మనస్సులో మాత్రమే రాగం అంటే అనురాగం, మరి నీకు ఒళ్ళంతా ఉంది ఆ జబ్బు. ఈ అన్యాపదేశంగా శరీరం మొత్తం ఎర్రదనంతో ఉన్నావు అన్నారు. ఇది వ్యాజస్థుతి అన్న. అన్నమయ్య శృంగార కీర్తనలు అనుమానించగ నేల అవిగో చేత దినదిన కొత్తలెల్లా దిష్టమాయమ అనే ఖండిత అయిన నాయకుడితో పలికే వింత వింత పలుకు ఇప్పుడు చేద్దాం. అనుమానించగ నేల అవిగో నీ చేతలు దినదిన కొత్తలెల్లా దిష్టమాయే మాకు అది పల్లవి. కొసని ఎవ్వతో నీతో కొంగు పట్టి పెనగెను పసపల్లానంటెనదే పచ్చడాన ఎసగి చెక్కులు బట్టి ఎంత వేడుకొనెను సుసరాన కోరికొన కోకులు చూపట్టె ప్రీతి నా కవు కాగిట బిగించను కుమ్మెలు ఓయి గుబ్బల గురులున్న ఇమ్మల నీ ఒడిబట్టి ఎంత వడబరచెను నెమ్మది కానుకిచ్చి నిమ్మ పండ్లు గంటిని. మూడవది పదాలకు మొక్కి ఎట్టు పానుపపై గూడెను పోదితో మైతావి నీపై పొడు పొందె పాదుగ అలమేల్వంగ పతివి శ్రీ వెంకటేశ ఈ దశ నన్నేలిదివి ఈకె నీకు జట్టము. ఇది రాగం శంకరాభరణం 28వ కీర్తన కీర్తన 286 రాగిరేకు నంబర్ 18. ఈ కీర్తనలో వెంకటేశ్వరుడు నాయిక ఖండిత అయిన అలివేల్ మంగమ్మ నాయకుడి పరకాంతతో గడిపి వచ్చాడని కోపంతో మాట్లాడే సన్నివేశం. స్వామి ప్రాణనాథ, నేను అనుమానించాను అనుకోవడం ఎందుకయ్యా? ప్రతిరోజు నీ చేష్టలు నాకు వింత వింతగా కొత్త అనిపిస్తుంది. ఏ కాంత నీ కొంగు పట్టుకొని చుట్టుకొని నీతో తిరిగిందో, ఎర్రటి వర్ణం నీ వస్త్రాలకు అంటుకుంది చూశావా? నీ చెక్కిలి పట్టుకొని ఎంత వేడుకుందో మరి. అంత సులభంగా నిన్ను వశం చేసుకున్న తార్కాణంగా నఖదంక్షట కనపడు. అందమైన ఆమె నిన్ను ఎంత గట్టిగా కౌగిల్లో బంధించిందో, ఆమె వక్షోజాల ఒత్తిడి ముద్రలతో నీ ఎద గాయాలు అయ్యాయి. నిన్ను వశపరచుకొని నీ ఒడిలో ఇబ్బడి ముబ్బడిగా ఏమి ఆటల ఆడిందో తెలియదు. నీ ఒడిలో కిచ్చిలి నారింజ పండ్లు ఉన్నాయి. స్వామి, నీ పాదాలకు మ్రక్కి ఏ విధంగా పాన్పుపై చేరి నీతో జతకూడిందో
ఆమె ద్వారా వచ్చిన గంధం, కర్పూరం మొదలైన పూతలు నీ శరీరంపై అందంగా శోభిస్తాయి అని అమ్మవారు అంటున్నారు. నిలకడగా ఆలోచిస్తే నువ్వు అల్వేలు మంగ పతివి కదా, ఈ విధంగా ఎలా వేలుకుంటున్నావు? అలాంట ఈమెయే నీకు అందమైన జత కదా అని అన్నమయ్య స్వామికి చెప్పుకుంటాడు. దిష్టం అంటే చూడబడని, పసపల్ల ఎర్రటి కాంతిగా, దసపల్ల కోటలు ఉంటాయి, ఇది పసపల్ల ఎర్రటి కాంతిగా, పచ్చదం వస్త్రం, చెక్కులు చెక్కిలి, సుసరం సులభం, కుమ్మెలు ఓయి అంటే గాయమవటి, గుబ్బుల గురుతలు, వక్షోజాల వత్తిడి గుర్తులు, ఎమ్ముల రెండింతలు, గొడబరచను ఒప్పించను, అంగీకరించేటు చేసను, కిచ్చిన నిమ్మపట్, కిచ్చిలి నారిందపట్, పోదితో గొప్పగా అనే అర్థం. మైతావి శరీరం పూత, శరీరం పేరు పూసుకునేటువంటి ఒక రకమైన పొలుపు, అందం, సొంపు. పాదుగా, పాదు అంటే ఆశ్రయం ఇచ్చేది పాదుగా, ఆశ్రయంగా. ఈకే ఈమె జట్టము అందమై సరైన విధానంతో విప్రలబ్ధ గురించి వాడు అన్నమయ్య కీర్తించిన విప్రలబ్ధ శృంగార కీర్తన తెలుసుకునే ముందు విప్రలబ్ధ నాయిక గురించి కొంత క్వచిత్ సంకేతమ అవేజ్య దయితే నాధవ్యచ మరాత్తా విప్రలబ్ధే కళావిద్ధి ప్రకీర్ష్యతే అని విశ్వనాథుడు ప్రతాపరుద్రీయంలో ఉంది. ఒకానొక సంకేత స్థలాన్ని రమ్మన్న ప్రియుడు ఆ సంకేతానికి తాను రాకుండటం చేత వంచింపబడి స్మరాత్మ అయిన నాయిక విప్రలబ్ధ అని కళావిధులు చెప్తారన్నాడు విద్యానాథుడు. భానుదత్తుడు రసమంజరిలో సంకేత నికేతని ప్రియ మనవలోక్య కమాకుల హృదయ విప్రలబ్ధ అశ్చాశ్చేష్ట నిర్వేద నిశ్వాస సంతాపాలాప భయ నసఖీజనోపాలంభ చింతాస్వరూపాత మోక్షాదయ అన్న. సంకేత నికేతనానికి ప్రియుణ్ణి కానక అంటే అక్కడికి వెళితే ఆమె కనపడ వ్యాకులమతి అవుతూ ఉండేది విప్రలబ్ధ. తత్ఫలితంగా ఈమె నిర్వేదం, నిశ్వాసం, సంతాపం, ప్రలాపం, భయం, చెలులను, పరిసరాలను నిందించడం, చింతించడం, ఏడవడం, మూర్ఛెల్లడం అనే చేష్టలు చేస్తుందని లక్షణాలు చెప్పి నాట్యశాస్త్రంలో భరతుడు కూడా ఈ చేష్టల ద్వారానే విప్రలబ్ధ తన అవస్థను అభినయించాలి అని చెప్పి పై శ్లోకాల వివరణ గమనిస్తే విప్రలబ్ధ అనే శృంగార నాయిక సంకేత స్థలాన్ని ప్రియుడు రాకపోవటంతో వ్యాకులపడే నాయిక, మోసగింపబడింది తాత్కాలికం. ఆమె రాత్రంతా ప్రియుడి కోసం వేచి ఉన్న నాయికగా, అలాగే ప్రియుడు నమ్మించి ఆనంద్ కోపగించి ఆభరణాలు వగైరా విసిరి పారేసి వనితగా చిత్రకారుడు చక్కని బొమ్మలు గీశారంటున్నారు డాక్టర్ టేకుమళ్ళ వెంకట. ఇక్కడ అన్నమయ్య మనకు విప్రలబ్ధ అయిన నాయిక చెలికత్తెలతో తన గూడు చెప్పుకునే విధానాన్ని వివరిస్తుంది. తానెంత మన్నించినాను తన చిత్తమింతే కాక నేనే నా ఎంత వలపు నెరపగవచ్చునా. అది తలపు కలిగితేను తానే వచ్చిగాక బలిమిదన్ను బిలిచే పాటి ధనన అలది దయపుట్టితే నాదరించీగాక నన్ను కిలికితనాల దన్ను కరగించ నేర్తున. రెండోది, చుట్టిదిక మెంచి నన్ను సొరిది నేలీగాక వట్టి వినయాల దన్ను వంచగలన. అట్టె తన వేడుకకు అంటి పెనగీగాక గుట్టుతోడ మెప్పించి కొసరనా
వసమ అంటే వశమ. మూడవది మొగమాటమున దానే ముంచి కాగలించి కాక నగుతా గొనగోర శనకవచ్చునా. తగ శ్రీ వెంకటేశుడు తానే నన్నే నేలెగాక జిగిమించి తన్నురట్టు చేయగా సంగత అని. అది ఇది రాగం పాడి రాగంట. 28వ కీర్తన 544 రాగిరేకు నంబర్ 18. ఈ కీర్తనలో వెంకటేశ్వరుడు నాయకుడు, నాయిక విప్రలబ్ధ అయిన పద్మావతి అమ్మవారు. నాయిక చెలికత్తెలతో నాయకుణ్ణి గురించి చెప్పే సన్నివేశం. చెలులారా చూశారా, తనను నేను ఎంత గౌరవిస్తున్నానో మీకు తెలియంది కాదు కదా. శ్రీవారి చిత్తం ఎరగక నేను వలపు సందేశాలు పంపించవచ్చా అని అమ్మవారు పద్మావతీదేవి చెలికత్తెలతో తనంత తాను వచ్చి నన్ను చేపట్టడం లేదని బాధపడు. ఒకవేళ నా మీద కోరిక ఇష్టం ఉంటే తానే రావచ్చుగా. దానికి నేను తనపై ఔదార్యంతో పిలవడం కుదురుతుందా చెప్పండి. నా మీద ప్రేమ, ఇష్టం, దయ ఉంటే నన్ను తప్పక ఆదరించి తెత్త కదా నా స్వామి. నేనే స్వామిని మోహింపచేసే విధంగా ప్రవర్తించడం మంచిదా, మంచి విధానమా, సబబా అంటామే. అది నా కౌగిట్లో కలిగించాలనుకోవడం ఎంత మాత్రం ఒప్పు చెప్పండి అని అడుగుతోంది నాయి. నేను వరుస అవుతా కదా, చుట్టరికంతోనైనా నన్ను దగ్గరికి రావచ్చు కదా. వినయంతో అతన్ని లొంగదీసుకోవటం బాగుంటుందా, మర్యాద అని అర్థం. తను వేడుకతో నన్ను కోరటం బాగుంటుంది కదా. నేను కోరిన దానికంటే ఆయనే వస్తాయి. అలా కాక గుట్టుగా మోసంతో విజృంభించిన కోరికలతో స్వామిని చేరడం నేను ఏదైనా మర్యాదగా ఉంటుందా? దాక్షిణ్యం చూపి తానే వచ్చి నన్ను కౌగలించుకోవడం ఎంత బాగుంటుందో చెప్పు. అలా కాక నవ్వుతూనే గూట గెల్లటం సబబేనా? శ్రీ వెంకటేశ్వరు తానే వచ్చి నన్ను ఏలుకుంటే ఎంత బాగుంటుంది. కాంతులునే నా స్వామి మోహంతో నేను రచ్చకేడ్వడం ఎంతవరకు సరైన విధానం, పద్ధతి, విషయము చెప్ప అని చెలికత్తెలను అడుగుతోంది పద్మావతి అమ్మ. మందించు అంటే గౌరవించు, నెరపుట అంటే నెరవేర్చడం, నింపు వ్యాపింపచేయి, తలపు కోరిక, బలిమి, ఔదార్యం. అలరి అంటే ఇష్టం, సంతోషం, కిలికితనం, చక్కదనం, కరగించు అంటే కరగజేయటం, లొంగదీసుకోవటం. సూరిది అంటే వరుస క్రమం, పెనగు అంటే కలియటం, కలియబడటం, కూడటం, గుట్టుతోడ వంచనతో, కొసరు విజృంభించు. ఏదైనా కొద్దిగా కొసరైవయ్యా అంటుండగా అది అధికంగా వేసేదాన్ని. మొగమాటం అంటే దాక్షిణ్యం, ఘోర జనకు, గోటతో జనకు అంటే గెత్తడము, గెల్లడం. జిగి మించి కాంతులీనే ప్రకాశం, రట్టు సేయు రచ్చకు ఏడవడం అంటే బయట నవ్వుల పాల్చి. కలహాంతరిత అనే నాయిక నాట్యశాస్త్రంలో ఈర్యా కలయ నిష్క్రాంతు యస్యా నాగచ్చతి ప్రియ సామర్శ్యవశ సంప్రాప్త కలహాంతరిత భవే అంటే కలహేన అంతరిత వ్యవహిత అర్థాత్ ప్రాణనాథత. కలహం వల్ల, పోట్లాట వల్ల, ప్రాణవల్లభుడితో ఎడబాటుకు గురైంది. అది కలహ అంతరిత అనే శబ్దానికి వ్యుత్పత్తి. ఈ కలహం అనేది రోషం లేక ఈర్ష అనేటువంటి దాంతో కలుగుతుంది. అలాంటి మనస్థితి
అన్యకాంతారక్తుడైన నాయకుడి విషయంలో సాధారణంగా సహజంగానే ఉంది. తనచే కోపింపబడి దూషింపబడి దూరమైన నాయకుడి గురించి చింతిస్తూ తన చర్యకు తాను పశ్చాత్తాపాన్ని పొందుతూ ఉన్న నాయికను కలహాంతరిత అంట. అమరుక శతకంలో ఒక శ్లోకం ఒకటి కలహాంతరితకు చక్కని ఉదాహరణగా చెప్పబడి చరణ పతన ప్రత్యాఖ్యాన ప్రసాద పరమాఖే నిభృత హితవాచారేక్చుక్తే ఉషా పరుషీకృతి రజత్ రమణే నిస్పశోచ్చై స్తనార్పిత హస్తయ నయన సలిలచ్ఛన్నా దృష్టి సభీషు నిపాతిత. అంటే నాయకుడియన్ పరస్త్రీ సంభోగ చిహ్నాలు బయల్పడటంచే ఆమె కోపోద్రిక్త అవగ నాయకుడు ఆమె కోపాన్ని ఉపశమింపచేయటానికి ఆమె చెలుల సమక్షంలో నాయకుడు ఆమె పాదాలపై పట్టం అయినా ఆమె అతని యందు విముఖురాలు కాబట్టి నిభృత కితవాచార అన్నది అంటే సిసలైన మోసగాడ అనే నాయకుడిని ఆమె చెరుల ఎదుటనే పరుషంగా నిందిస్తుందట. అతడు రోషంతో వెళ్ళిపోతుండగా ఆపటానికి ఆమె మానసం అంటే అభిమానం అడ్డొచ్చేసి ఎంతలో తన చెరుల చేస్తూ ఆమె కొంత పశ్చాత్తాపం కూడా కలిగి అప్పుడామె స్థనతటమందుంచిన హస్తాలు దీర్ఘనిట్టూర్పలు అస్వచ్ఛనాలైన నేత్రాలు చెరులపై నిలిపింది. ఎందుకంటే మీరైనా ఆపవచ్చే కదా, నేనే ఆపాలా అన్నాడు అని ఉద్దేశంతో కోపంతో నిందించబడిన నాయకు కలహాంతరిత అనే నాయిక విడిచి వెళ్ళిపోగా తన చేష్ట తానే పశ్చాత్తాపం పొందే నాయిక ఆమె. రామరాజభూషణుడు కావ్యాలంకార సంగ్రహంలో ఒక ఉదాహరణ చాలా రమ్యంగా ఇచ్చాడైత. దాన్ని చూద్దాం. అనగరాని కోపముననప్పుడు కాంతుని ధిక్కరించుతో మాన దురగ్రహగ్రహం మానుపలేకపుడెందు పోయెను ఆనన వింతిదంట ఇప్పుడేవదొడంగి భవిష్యదర్థములు కానని నామనంబునకు కావలనిత్తి విషాద వేదనలు అందటం. ఈర్ష్యా కోపాలను పట్టలేక ఒక కాంత నాయకుణ్ణి దూషించి తిరస్కరించి సహజంగా అతడు ఆమెకు దూరమై వల్లమాలిన మానం దురాగ్రహాలనే భూతం తనను సోకిన వాటిని నివారించలేక మన్మధుడు తననిప్పుడు సోకి బాధిస్తున్న ముందు చూపులేక ఇలా ప్రవర్తించిన తన మనసునకు ఎలాంటి దుఃఖం ప్రయాస కలగాల్సిందే అని ఆ కాంత పశ్చాత్తాపురాలు ఆమె కలహాంతరిత అనే నాయి. ఈ మనస్థితి కలిగిన కలహాంతరిత అనే నాయిక అన్నమయ్య ఎలా వర్ణించాడో చూడు. అమ్మ అలివేలు మంగమ్మ స్వామితో వ్యంగ్యంగా శ్రీహరి చేసే చిలిపి చేష్టలు వర్ణిస్తూ అలా చెయ్య తగునా చూసేవాళ్ళు నిన్నేమనుకుంటారు అని ప్రశ్నిస్తోంది, అడుగుతో. ఆ సరదా శృంగార గీత గుట్టుతోడిదాన నన్ను గొరబేల చేసేవోయి గట్టిగా శేషబెట్టితే కాదంటినా నిన్ను అది చెప్పలే తన్నులంట వచ్చేవు జానతనాలాడి ఇన్నేసి చేతలకు నీకే మౌదునోయ్ సన్నలూరకెళ్ళసేసేవు సందులకు దాచేవు కన్నవారెల్లా నిన్ను కామిడి వాడనరా. రెండవ కప్పురము చల్లేవు కథలెల్లా చెప్పేవు అప్పుడే నీకు చొట్టమైతినానోయ్ కొప్పు దొరదీసేవు కొనగోర జనకేవు ఉప్పతించేవారు నిన్ను నుద్దండీడనరా అని ఆ ప్రశ్న.
మోవి తేనెలడియేవు మోము లప్పక మోము తప్పక చూచే వావులింత గలపవలెనా పోయి. శ్రీ వెంకటేశ, నన్ను చెలరేగి కూడితివి, ఈ వలావల వారు ఇచ్చకుడ వనర ఇచ్చకుని అని నేను అనరా అన్నారు. రీతి గౌడ రాగం 28లో 297, రాగి రేకు 1850. ఈ కీర్తనలో వెంకటేశ్వరుడు నాయకుడు, నాయిక కలహాంతరిత అయిన అల్మేల్ మంగ. నాయిక నాయకుడితో వ్యంగ్యంగా మాట్లాడే చక్కని సన్నివేశం. శ్రీనివాసనాథ, గుట్టుగా కాపురం వెళ్ళదీస్తున్న నాతో వెర్రి మొర్రి వేషాలు వేయటమేంటయా? అతిశయించిన ప్రేమతో ఇష్టపడితే నిన్ను నేను కాదంటానా? పరకాంతులతో కడపడం ఎందుకు అని అన్యాపదేశంగా, ఇంకొకడెందుకు, నేనే అన్ని ఇస్తాగా నీకు అన్నారు. స్వామి, నా వక్షస్థలం చేరటానికి వస్తావు, కానీ ఈ నేర్పులేమిటో, ఈ వింత వింత ధోరణులేమిటో నాకేమి అర్థం కాదు. నీవు ఇన్ని విధాలుగా చేస్తూ ఉంటే నేనేమైపోవాలి? ఊరకే ఏవో సైగలు చేస్తా, మధ్యమల్లో నన్ను ఊరిస్తా. మధ్య చూసినవాడు నిన్ను చెడ్డవాడు అనుకుంటావు. నీకేమైనా మంచిదా, బాగుంటుందా అని వ్యంగ్యం. పచ్చటి ముద్ద కర్పూరం పొడి నా మీద చల్లుతావు. ఎన్నో విషయాలు కథలు గాథలుగా చెప్పు. అప్పుడే నీకు బంధువైపోయినట్టుగా భావిస్తా. ముడివేసుకున్న కొప్పు జార విడుస్తావు. కొనగోట ఎక్కడెక్కడో గోకుతావు, గీకుతావు, తాకుతావు. ఓర్వలేని వాడు చూసి నిన్ను తెగువరి ఉద్దండు అనుకోరా? అలా అనుకోవడం నీకు మంచిదా, సబబ? స్వామి, అధరామృతాన్ని అడుగుతావు, నా ముఖం వైపు చూస్తూ ఉంటావు. ఇంతగా బంధుత్వం కలపాల్సి ఉందా? చెప్పండి వెంకటేశ్వర. నన్ను నిత్యం మిక్కిలి విజృంభించి కలుస్తా. అటు ఇటు చూసేవాళ్ళు ఏమనుకుంటారయ్యా? నిన్ను కపటవర్తనుడనుకోవడం నాకు మస్తు మంచిగా ఉంటుందా? స్వామి, ఇవన్నీ మానేయ్ అని వ్యంగ్యంగా చెప్పు. గుట్టు తోడ అంటే రహస్యం, దాపరిక. గొరబు అంటే వికార చేస్తారు, వేషాలి. శేష అంటే అక్షంత. జానతనం నేర్పరి. సందలు అంటే సైన్యం, SIGN, సైన్ అంటమే అదే. సందులు అంటే మధ్య. లాచేవు అంటే పొంగేవు, పొంచేవు అని. కన్నవాళ్ళు, చూసినవాడు. కనుట అంటే చూడటం కనుక. కామిడివాడు, చెడ్డవాడు. శనకు అంటే తాకటం, ఉప్పతించేవాడు, చూసి ఓర్వలేనివాడు. చుప్పనాది, ఉప్పనాథ. ఉద్దండీడు, తెగువ. ఉద్దండు మోవితేనే అధరాముడు. వాపులు, వాయి అనే దానికి బహువచనం. బంధుత్వం చలరేకు, మిక్కిలి విజృంభి. ఇచ్చకుడు, ప్రియవాది, కపట వర్తనుడు. పోషిత భర్త ప్రియుడు దూరదేశానికి వెళ్ళగా అతన్ని గురించి చింతించే నాయిక పోషిత భర్తృక. రామరాజభూషణుడు కావ్యాలంకార సంగ్రహంలో ఇలా: చిరశయ ఓ బభూవరు నృసింహ, భవద్రిపుభామ కాననంతరమున కేగి, అందు నిజనాధునిగాన మన్మధార్తయి, వరుణి సరోజపత్రమున వ్రాయనడన్ కరముల్ చమర్పగ, అలయ నిజాంజన కంపెగమయ్య, అటంచు తలంచు దైవమ. మళ్ళా చిరశయ యశము. చిరశయ ఓ బభూవరు నృసింహ, భవద్రిపుభామ కాననాంతరమున కేగి, అందు నిజనాధుని కానకమన్మధాత్తయ, వరుణి సరోజపత్రమున వ్రాయనడంకరముల్ చమర్పగ, అరయ నిజాంగంపెగమయ్య, అటంచు తలంచు. అంటే నీ శత్రువు భార్య
భర్తతో అడవికి వెళ్ళి అక్కడ నుంచి ఆమెకు తెలపకుండా పారిపోగా తన భర్తను కనపడకపోవటం వల్ల భర్త మదనార్తయ్య ప్రియుడికి పద్మపత్రం వ్రాసేట చేతులు చెమర్చగా తన అవయవాలే తనకు శత్రువులుగా అయ్యాయని దైవాన్ని నిందించుకొండ. అలా శత్రుకాంత పోషిత భర్తగా కనుక అతని మీద అనురాగం వ్యామోహం ఎక్కువై చెలికత్తెలతో తెలిసిన వాళ్లతో తన అవస్థను చెప్పుకోవడం పోషిత భర్తృక లక్షణం కింద చెప్పు. అన్నమయ్య అలా కాక దేశాంతరం తిరిగి వచ్చిన పతి జాగ్రత్తగా చూసుకోమని సేవలు చెయ్యమని అన్నమయ్య చెలికత్తెల వేషంలో అమ్మకు చెప్పి అన్నమయ్యే చెలికత్తెల వేషం. పల్లవి ఎత్తి నోము నోచితివో ఇదివో నీ భాగ్యం చుట్టరికములెల్లాను చూపవమ్మ. ఎంత బత్తో నీ మీద ఇంటికి వచ్చినతడు చెంత నుండి ఊడిగారు సేయవం. వంతకు నీ మీద నిదవలపుల చలీని వింతలు సేయక ఇక విడమియ్యవమ్మ. రెండవది ఏమి వేడుకో కాని ఏకతాలు నీతోనాడి వేమారు శుద్ధులడిగి వినవమ్మ. దోమాటి బాదాలు నీ తొడలపై జాచీని మోము చూచి వేడుకతో మొక్కవమ్మ. మూడవ చరణం ఏ రీతి మందనో నేడు ఇన్ని చందంబుల నేల చేరి ఇచ్చకములెల్లా చెయ్యవమ్మ. గారవించి నిన్ను శ్రీ వెంకటేశ్వరుడు కరుణించే కూలి ఇటువలనే కూడి ఉండవమ్మ. రాగం ఆళవి గౌడ 2881 రాగిరేకు నంబర్ 1810. కీర్తనలో వెంకటేశ్వరుడు గాయకుడు, నాయిక పోషిత భర్తగా అలవేలు మంగ. నాయికతో చెలికత్తెలు మాట్లాడే ఒక సన్నివేశమే. చెలికత్తెలు అమ్మతో అంటున్నారు, అమ్మ ఎలాంటి నోములు నోచావు, ఏం వ్రతాలు చేశావో మాకు తెలియదు. ఇదిగో నీ భాగ్యం పండింటి ఇవాళ. నీ నెయ్యం, బంధుత్వం, వరుస, వావి, వియ్యం అన్నీ చూపించమ్మా. ఇక ఆ స్వామికి ఇవన్నీ చూపించు అని ఆమెకు చెప్తున్నా. అమ్మా నీ మీద స్వామివారికి ఎంత శ్రద్ధ ఆసక్తి ఉన్నాయో చూడు. ఇంటికి వచ్చేశాడు, నువ్వు దగ్గరే ఉండి అతని సేవలు చేసుకో. ఒకవేళ ప్రయాణం బడలి కవలను మరో కారణం చేతను ఆయన అన్యమనస్కంగా ఉండి నీ మీద వలపు బాణాలు వేసినా నువ్వు ఏం మాట్లాడకూడదు. తాంబూలం అతనికి అందించు. అమ్మా అదేమి వేడుకో తెలియదు. స్వామికి ఎన్ని ఎగతాళి మాటలుచో, ఎన్ని సరదాలు మాట్లాడతాడు. అనేకసార్లు నీ క్షేమ సమాచారాలు అడుగుతా. సరదాగా ఆయన పాదాలు నీ తొడల మీద పెట్టని నువ్వు మాత్రం ఆయన ముఖ కమలాన్ని చూసి శ్రద్ధగా మొక్కాలి సుమా అన్నారు. అమ్మ ఎటువంటి ప్రేమో నీ మీద, ఎన్ని విధాల నిన్ను గౌరవించి ఏలుకుంటున్నా. ఆ స్వామిని మంచి కబుర్లు చెప్పమ్మ. స్వామికి ఇష్టమైన మాటలు మాట్లా. శ్రీ వెంకటేశ్వరుడు నిన్ను కరుణించాడు. మంచి పొందికతో స్వామివారిని కూడి ఉండమని చెప్తున్నారు చెలికత్. అర్థాలు: చుట్టరికం అంటే నెయ్యం, బంధుత్వం, వావి అంటే వరుస, భక్తి అంటే భక్తిగా ప్రకృతి, ఊడిగారు సేవ, ప్రియమైన పనులు, వింతలు విశేషాలు, పెద్దవి విడము తాంబూలం, వేడుక ఆనందం, దోమటి అంటే మాయ కపటం, చందము అంటే విధానం విధం, ఇచ్చకాలు ముఖప్రీతి మాటలు, కూరిమి స్నేహం కూడి సరిచే. అభిసారిక చివరి
మదనాల సంతప్తాయాభిసారయతా ప్రియం జ్యోత్స్నా తపస్విని యానయోగ్యాంబర విభూషణ స్వయం వాభిసరీత్ యాద్ సా అభవేత్ అభిసారిక రసార్ణవసుధా మదనానల సంతప్తయై ప్రియుని తన కడకు రప్పించుకునేది కాదు. వెన్నెల రాత్రులలో, చీకటి రాత్రులలో తన్ను ఇతరులు గుర్తించని రీతిగా వేషభాషలు ధరించి రహస్యంగా ప్రియుణ్ణి కలియటానికి సంకేత స్థలానికి వెళ్ళేది కానీ అభిసారిక అనబడుతుంది. కానీ ఈ అభిసారిక నాయికలలో ఉన్న స్వల్ప భేదాలు గమనిస్తే మొదటి రకమైన అభిసారిక సామాన్యంగా ఒక దూతిక ద్వారా సందేశాన్ని పంపి ప్రియుణ్ణి తన దగ్గరికి రప్పించుకోండి. అతడు వచ్చినప్పుడు వాసవ సజ్జికలాగా సిద్ధం చేసుకొని అతనితో విలాసంగా గడుపుతాడు. అలా ఈ విధమైన అభిసారిక వాసవ సజ్జికకు కొంచెం భేదము. వస్తుతః శృంగార మంజరీకర్త వంటి కొందరు లాక్షణికు ఈ రకమైన అభిసారికను వాసవ సజ్జికగానే పరిగణిస్తారు. అలా కాక తానే ప్రియుణ్ణి సంకేత స్థలంలో కలుసుకునేది రెండవ రకమైన అభిసారి. అలాంటి అభిసారకనే తరచుగా కవులు ప్రబంధాలలో, కావ్యాలలో వర్ణించారు. ఇందులో స్వీయ, పరకీయ, సామాన్య అనే భేదాలుంటాయి. స్వీయ అంటే తనకు అంకిత అయిన ప్రియులు. పరకీయ అంటే వేరొక ఈమె కన్య కాని అభింజ విధమైన స్త్రీ కాని కాదు. సామాన్య అంటే వేశ్య, గూఢంగా వెన్నెల రాత్రులలో అభిసరిస్తూ స్త్రీకి తమోభిసారిక అనే పేర్లున్నాయి. బాహాటంగా అభిసరింపపోయే స్త్రీకి ఉజ్వల అభిసారిక అని. వీరిలో జ్యోత్సన, తమోభిసారిక వర్ణనమే ఎక్కువగా కావ్యాలలో కనపడుతోంది. అన్నమయ్య కీర్తనలు నాయిక అమ్మవారు కనుక జ్యోత్సనాభిసారిక వర్ణన, తమోభిసారిక వర్ణన వర్ణించి వదిలేసి నాయకుని తన దగ్గరకు రప్పించుకొని మాట్లాడి అభిసారికగా వర్ణించిన కీర్తన తెలుసుకొని వాకిట నుండి ఎంత వాడికలు చేసేవు లోకమెల్లా ఎరుగును లోనికి రవయ్య. అది పడతి వినయముల బయలు వందిలి వెత్తె తడబాటు సిగ్గులను తడికట్టెను ఉడివోని తమకము ఒడినిండా నీకు నించే ఎడమాట లికలేల ఇంటికి రావయ్యా. అండ్ కలికి కనుచూపుల కానుకలు నీకు నిచ్చే సులభాన వలపుల సూడిదలంపై సెలవుల నవ్వునే చిత్తమెల్లా కరగించే వెలి నుండి జంపులేల విడిదికి రావయ్యా. 3 భామ తమ్మి మొగ్గలను పాన్పు నీకు పరచి వేమరు మోవి తేనెల విందులు వెత్తే ఆముక శ్రీ వెంకటేశ ఎత్తే ఈకె కూడితి దామెల సన్నలవేల తావుకు రావయ్యా. అది రాగం లలిత 28 కీర్తన 468 రాగి రేకు నంబర్ 1870. ఈ కీర్తనలో వెంకటేశ్వరుడు నాయకుడు, నాయిక అభిసారిక అయిన అల్మేల్ మంగమ్మ నాయకుడిని తన దగ్గరకు రప్పించుకొని మాట్లాడే సన్నివేశం. అమ్మ శ్రీ వెంకటేశ్వరుడితో మాట్లాడుతోంది ముచ్చట. అలా ఎంతసేపు వాకిట్లో నిలబడి రహస్యంగా ఈ కథంతా నడిపిస్తావయ్యా? మన విషయాలు లోకంలో అందరికీ తెలుసు, కానీ
ఇంకా త్వరగా లోపలికి రావయ్యా మహాప్రభు అని పేరు. నా వినయ విధేయతల వలన నీ విషయం బయటపడి ఆపద నెత్తికి చుట్టుకునేట్టు నా తడబాటు నీ ఆతృత సిగ్గులతో కూడి దడికట్టినట్లయితే మనం తొలిసారిగా కలిసినప్పుడు మాట్లాడుకున్న మాటలు మళ్ళీ నెమరు వేసుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇంకా ఎడమాటలు ఎందుకు? త్వరగారా శ్రీనివాస అని అడుగు. తనను గురించి చెప్పుకుంటూ అందమైన మనోజ్ఞమైన ఆడదాని ఓర కంటి చూపు సులభంగా వలపుల కానుకొల వలనే నీకు ఇస్తున్నా కదా. నీ నవ్వుల చేత నా మనసు కరిగి నీరై పారుతోంది కదా. బయట నుండి నీ చూపులతో ఎందుకు నన్ను ఇంకా చంపుతావయ్యా? హాయిగా విడిదికి వచ్చి నన్ను ఎదుకోవయ్యా అంటోంది పద్మావతి అమ్మ. అలవేలు మంగ. నిన్ను వలచిన భామ అంటే అమ్మ తన గురించి తాను చెప్పుకో. పద్మాల మొగ్గలతో చేసిన పాన్ నీకు పరచి సిద్ధంగా 1000 సార్లు అధరామృతంతో నీకు విందు చేసి ఆరంభంలోనే అంకురార్పణ తోడుగా నన్ను నీవు కలిశావు కదా. మధ్యలో ఈ పైట చాటు మాటలేల దగ్గరకు రావయ్యా శ్రీ వెంకటపతి అని అమ్మ అర్థిస్తూ. అర్థాలు వాడికలు అంటే రహస్యాలు, వందిలి అంటే ఆపద, ఉడిగోని మొదటి మెనుకులు అంటే వేదాలు, ప్రాబలుకులు అంటారు. దడి కట్టింది అంటే మాట్లాడనీయకుండా అడ్డు కట్టడం. ఎడమాట వెలపల ఉండే మాట్లాడే కలికి అందమైన మనోజ్ఞమైన స్త్రీ. సూడిదలు కానుక. సెలవు వ్యయం అనే అర్థంలో వాడిన పదం. వెలి బయట, జంపు ప్రేమ, చంపుతున్నాడని సుకుమారంగా చంపడం, చంపు అని. తమ్మి అంటే పద్మం, వేమరు అనేక సార్లు వేమారు అంటారు కనుక తరచు. మోవితేనె, అధరామృత, ఆముక అంటే ప్రారంభం, అంకురార్పణం. దామెల సన్న, ఈడొచ్చినటువంటి కన్నె పిల్లలు వేసుకునే పైతలాంటి ఒక పై వస్త్రం అన్న. దామెల సన్న, సన్నని మేలు వస్త్రం అనేది వక్షోజాలం మీద కప్పుకొని. దీంతో అన్నమయ్య శృంగార నీరాజన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు రాసింది పూర్తయిపోయింది 8వ భాగంతో. రేపటి నుంచి ఇంకొక కొత్త దాన్ని మనం తీసుకుందాం. స్వస్తి.